ఎర్రన గారి తెలుగు నుడికారపు సొగసులతో, విశేషమైన వర్ణనా శైలితో నరసింహ పురాణం అద్భుతమైన రమణీయమైన ప్రబంధంగా రూపొందింది. అడవిగాచిన వెన్నెల, తోడు నీడ, చేయి పట్టి కలిసినట్టు అవ్వడం, చెవిటివాడి చెవిలో శంఖమూదినట్లు, కాదు కూడదు, దేవుడు గీవుడు, చప్పిడి నోరు, ఏనుగు తిన్న వెలగపండులాగా పుట్టి బుద్దెరిగి, చీమ చిటుక్కుమంటే లాంటి జాతీయాలను, సామెతలను చాలానే వాడారు ఎర్రన గారు వారి రచనలలో. ఈ నరసింహ పురాణంలోని ఎన్నో పద్యాలను పోతన గారు తమ భాగవతంలోని ప్రహ్లాదుడి కథలో అనుకరించారట. ఎర్రన గారి అరణ్య పర్వంలోని ఒక పద్యాన్ని అలసాని పెద్దన గారు మనుచరిత్రలో అనుకరించారు. శ్రీనాథుడు, జక్కన లాంటి గొప్ప కవులందరూ ఎర్రన గారిని ఎంతగానో ప్రశంసించారు, స్తుతించారు. ఎర్రన గారు శివభక్తులే అయినా ఆయన విష్ణువుని ద్వేషించిన వాడు మాత్రం కాదు. అందుకే ఆయన ఎంచుకున్న కథలన్నీ విష్ణువు కథలే. హరిహరాద్వైతానికి నిదర్శనం మన ఎర్రన గారి జీవితం. ఆయన విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన మహా తేజస్వి, మహాపండితుడు.